శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ వీకెండ్. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే, ఒకరిని ఆట పట్టిద్దాం అనుకుంటే మనమే అందులో భాగమయ్యే అవకాశం ఉంటుంది ఒక్కోసారి. దీనికి ఉదాహరణగా చాటు పద్యాలను మనం తీసుకోవచ్చు. ఒకసారి ఒక పండితుడు మంచి భోజనం చేసిన తర్వాత అక్కడ రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. ఒక అందమైన అమ్మాయి అరుగు మీద కూర్చుంటుంది ఒక ఊర్లో. సరే, మరి అన్నం తిన్న తర్వాత మరి మనం పాన్ వేసుకోవడం అనేది ఒక అలవాటు. ఇప్పటికీ ఉత్తర భారతదేశంలో చాలామంది వేసుకుంటూ ఉంటారు, మనం కూడా వేసుకుంటూ ఉంటాం. అయితే సున్నం అనే దగ్గర ఉండదు. ఈ సున్నం కావాలి అమ్మాయి తీసుకురా అని చెప్పడానికి బదులుగా ఆయన ఆట పట్టిద్దామని ఒక పద్యం పాడు. దాన్ని మీకు ఉదాహరిస్తాను. పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి విరోధి, అన్న పెన్లాము అత్తను గన్న తండ్రి, పేర్మి మీరిన ముద్దు బిడ్డ, సున్నమించుక తేగదే సుందరాంగి. చివరి వాక్యం బాగానే ఉంది. సున్నం తీసుకురా సుందరాంగి అంటే బాగానే ఉంది, కానీ దానికి ముందుగా ఆయన చెప్పిన ఉదాహరణలు ఎలా ఉన్నాయి చూడండి. పర్వత శ్రేష్ఠ పుత్రిక అంటే, పర్వత శ్రేష్టము అంటే మనకు తెలిసినటువంటి విషయం హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాల యొక్క పుత్రిక ఎవరు? అమ్మవారు పార్వతీదేవి. ఆమె పతి మన పరమేశ్వరుడు. అతని విరోధి ఎవరా అంటే మరి మన్మధుడు. ఆ రోజు మన్మధ తెలిసిన విషయం మనందరికీ. అతని యొక్క అన్న బ్రహ్మదేవుడు, అతని పెళ్ళాము సరస్వతి. ఆ సరస్వతీదేవి యొక్క అత్త లక్ష్మీదేవి. ఆమెను కన్నటువంటి తండ్రి మన సముద్రుడు. అతని పెద్ద పెద్ద ఎవరో కాదు, ఎవరు జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు ఒక్క చెల్లెలు అంటూ ఉంటారు. ధనము మరియు దరిద్రం ఒక దగ్గర ఉండవండి. ఓకే, ఈ అమ్మాయిని తను ఎలా సంబోధిస్తాడంటే, ఓ దరిద్ర దేవత, ఓ జ్యేష్ఠాదేవి, సున్నం తీసుకురా అమ్మ అంట. అసలైతే అలా అనకూడదు. సరే, ఈ అమ్మాయికి తెలియదేమో అని, లేకుంటే ఆట పట్టిద్దామో అని అన్నది జరుగుతుంది. సరే, ఈమె ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్తుంది. సున్నం డబ్బా తీసుకొని వస్తుంది పాన్ కట్టడానికి. ఆ అమ్మాయి ఏమంటారంటే, శతపత్రంబుల మిత్రుని చుతుజంపిన వాని భావసూనున్మామన్, సతతము దాల్చెడు నాతని చుతువాహన వైరి వైరి సున్నం విదిగో అంటారు. అంటే చివరి లైన్ మనకు అర్థమే ఉంటుంది. కుక్క సున్నం తీసుకో అని దాని అర్థం. ఇక్కడ ఎన్ని రకాల వర్ణనలు అమ్మాయి ఆపాదించేది చూడండి. శతపత్రముల మిత్రుడు అంటే సూర్యభగవానుడు. అతని సుతుడు అంటే మరి కర్ణుడు, మహారథి కర్ణ అంటుంది. అతన్ని చంపిన వాని బావ ఎవరు? కర్ణుడు చంపినటువంటి వ్యక్తి అర్జునుడు. అతని బావ శ్రీకృష్ణుడు. అతని కొడుకు మన్మధుడు. మరి మన్మధుడి మామ మరి చంద్రుడు. మనకు చాలా ఇష్టం. రాత్రిపూట శుక్లపక్షంలో చంద్రుడు వస్తుంది. అతని సతతము అంటే ఎప్పటికీ నెత్తి మీద పెట్టుకునే వ్యక్తి ఎవరు? పరమేశ్వరుడు. అతని సుతుడు ఎవరు? విఘ్నేశ్వరుడు. మొన్ననే మరి ఎవరు గణేష్ మహారాజ్కి జయ అనుకున్నాం కదా. అతని వాహనం ఎలుక. ఎలుక వాహనం, ఎలుక యొక్క వైరి ఎవరు? పిల్లి వైరి కుక్క. సో సుతువాహన వైరి అంటే విఘ్నేశ్వర భగవాన్ యొక్క వాహనం యొక్క వైరి ఎవరే? కుక్క. కుక్క సున్నం తీసుకో అని అమ్మాయి. సో ఇక్కడ ఏంటంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చాలామంది ఏంటంటే, మన లంకానగరంలో ఉదాహరణ తీసుకుంటాం. ఈ మధ్యకాలంలో చాలామంది ఆంజనేయ స్వామి వెళ్ళి మరి బ్రహ్మాండమైనటువంటి అశోకవనాన్ని విధ్వంసం చేశాడు కదా, మరి లంకా నగరాన్ని కూడా అడ్డుపెట్టాడు కదా. ఒకరింటికి వెళ్ళి, ఒకరి రాజ్యంలోకి వెళ్ళిన ఉద్దేశం మంచిదే. అమ్మవారిని వెతుకుదామని వెళ్ళాడు, మంచిదే. కానీ అతను చేసినటువంటి చేష్టలు ఎలా ఉన్నాయంటే, ఒక పెద్ద తోటను ధ్వంసం చేశాడు. తర్వాత ఆ రాజు యొక్క కొడుకు అక్షయ్ కుమారుని చంపేశాడు. లోపలికి వెళ్ళి అక్కడ బ్రహ్మదేవుణ్ణి స్తుతించి అతన్ని ప్రత్యక్ష చేసుకున్నటువంటి రావణ బ్రహ్మ ముందర కూర్చొని అతనికి 4 వేదాలు సుస్వరంతో పఠించినటువంటి రావణాసురునికి పరమేశ్వరుడు ప్రత్యక్షంగా వరాలు ఇచ్చాడు. రావణ బ్రహ్మాండు అతని ముందర తనకన్నా పెద్దవాడు రావణాసురుడు. తనకన్నా ఎన్నో రకాల విద్యావంతుడు. ఆంజనేయ స్వామి కూడా మహాపండితుడే, వ్యాకరణ బ్రహ్మాండు. సూర్య భగవాను మెప్పించి విద్య నేర్చుకున్నటువంటి
మహాదేవుడు ఆంజనేయ స్వామి. కానీ పోలిక చూస్తే అతనికి ఇతను చెప్పాడు ధర్మాల గురించి. ఒక రాజు అయిన ఆ కాలంలో ప్రజాస్వామ్యం లేదు కదా, వేరే వాళ్ళ యొక్క అమ్మాయిని భార్య తీసుకురావడం తప్పే, రావణాసురం తప్పే. ఒక రాజుగా యుద్ధం చేసి పట్టుకురాకుండా ఎత్తుకొచ్చాడు మన సీతాదేవి. మనం ఎందుకు పురాణాలని మనం తీసుకుంటున్నామంటే అందులోనే మన మంచిని చెడ్డను మన జీవితానికి అన్వయించుకో. ఇక్కడ ఏంటంటే సీతమ్మవారిని తీసుకెళ్ళడం తప్పే. అందువలన ఏం చేసినా కూడా మనం రావణాసురుడి సైడ్ తప్పుగానే భావిస్తున్నాం. ఇప్పటికీ కర్ణుడు కూడా ఎంత గొప్ప వీరుడైనా కూడా అతను అధర్మాన్ సైడ్ ఉన్నాడు అనుకొని మనం ప్రతిదీ తప్పుగానే భావించి చరిత్రలో కూడా అతను మహావీరుడు కాదని, లేకుంటే చాలామంది అర్జునుని ప్రేమిస్తుంది. నాకు తెలిసి అటు ఇంద్రుని యొక్క ఆశీర్వాదం, శ్రీకృష్ణుని ఆశీర్వాదం ఉన్నటువంటి అర్జునుడికి ఏ కష్టాలు లేవు, మతిమరుపు లేదు, మహావీరుడు. క్షణంలో ఎటువంటి అస్త్రాన్నైనా కూడా సంధించేటువంటి కెపాసిటీ ఉన్న అర్జునుడికి అన్ని రకాల ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ అంటూ ఉంటాయి. కొంతమంది గోల్డెన్ స్పూన్తో కొడతారన్నమాట, అన్ని చేతిలో ఉంటాయి, ఏమీ చేయనవసరం లేదు. పుట్టామా, పెరిగామా, చదివామా, పెళ్ళి చేసుకున్నామా, పిల్లలు కన్నామా, చనిపోయామా, వాడికి అన్ని చేతిలోకి వస్తుంటాయి. నాకు తెలిసి వాళ్ళ పెద్ద గొప్పతనం ఏం లేదన్న. కానీ కొంతమందికి అలా కాదు. మీరు 12th ఫెయిల్ మూవీ చూస్తే అందులో ఇంటర్వ్యూలో ఒక సందర్భం వస్తూ ఉంటుంది. ఏంటంటే ఆ ఇంటర్వ్యూలో అడుగుతాడు ఫ్యాకల్టీ, ఏమంటాడంటే ఐఐఎంలో గ్రాడ్యుయేట్లు అయినటువంటి వాళ్ళ కన్నా నీకు ఎందుకు మేము కలెక్టర్ జాబ్ ఇవ్వాలి, వాళ్ళకన్నా గొప్పవాడివా అని అడుగుతాడు ఇంటర్వ్యూ ఫ్యాకల్టీ. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూ. మీరు చూడండి ఆ సినిమా, ఓటీటీలో ఉంటుంది. అంటే ఈ అబ్బాయి ఏమంటాడంటే ఇంటర్వ్యూలో, సార్ వాళ్ళకన్నా నేను గొప్పవాడిని కాదు, కానీ నాకున్నటువంటి కష్టాలు చూస్తే మీరు చిన్నప్పటి నుంచి నాకు చదువుకుందామంటే సరైన స్కూల్ లేదు. నేను చదువుకునే స్కూల్లో నకలు కొట్టేవాడు. నేను నకలు కొట్టకుండా, కాపీ కొట్టకుండా కష్టపడి 12 సంవత్సరాలు కష్టపడి ఇంటర్ పాస్ అయ్యి, లంచం తీసుకోకుండా, ఫీజులు కట్టడానికి డబ్బులు లేకుండా పిండి మెరలో పనిచేసి ఎంతో కష్టపడి 4వ అటెంప్ట్, ఆ అబ్బాయిది చివరి అటెంప్ట్ అన్నమాట, ఎంతో కష్టపడి వచ్చాను. ఇది కర్ణుడు కూడా అంతే అన్నమాట. చిన్నప్పుడే పాపం సుఖపడలేదు పాపం. కుంతీదేవి పాపం నీళ్ళలో వారేసింది పాపం, సూర్య భగవాని కృప వలన. ఆ మాత్రం లేకపోతే మరి ఇట్లా కృప వలన ఏదో ఒక రథాలు అంటున్నటువంటి రతికునికి దొరుకుతుంది. ఇప్పటికీ పాపం నీచకులం అని చాలామంది విమర్శిస్తుంటారు. అయినా కూడా కష్టాలను తట్టుకొని విద్య నేర్పుకొని పోతే ద్రోణాచార్యుడు విద్య నేర్పినటువంటి మన భార్గవరాముడు పరశురాముడు పాపం శాపం పెడతాడు, అటు భూదేవి శాపం పెడతాడు, అటు శల్యసారాధ్యం అని చెప్పేసి చాలామంది తెలిసినటువంటి పాత కథలు. మనతోటి ఉండేవాళ్ళు మనం ఎప్పుడు విమర్శిస్తూ ఉంటే మనకున్నటువంటి ప్రతిభ కూడా అంతరించే ప్రమాదం ఉంటుంది. ఆ రోజు కర్ణుడి కనుక మతిమరుపు లేకపోయి ఉంటే, కవచకుండలాలు కనుక ఉండి ఉంటే, తర్వాత శల్యసారథ్యం కాకుండా శ్రీకృష్ణుడు లాంటి ఒక మంచి రచకుడు ఉండి ఉంటే నాకు తెలిసి ఆ యుద్ధం ఇంకా భీకరంగా ఉండేది. దాదాపు అర్జునుడి కన్నా గొప్ప వ్యక్తి కర్ణుడు. సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ పండితుడు ఏంది, ఆ అమ్మాయిని తను గొప్పవాడై ఉండి ఒకరిని ఆటపడించడం తప్పు. సరదా కోసం చేయడం వేరు, ఒక అమ్మాయిని పట్టుకొని ఓ జ్యేష్ఠాదేవి సున్నం తీసుకురా అమ్మ అనడం తప్పు. ఈ అమ్మాయి తనడం వల్ల ఈ అమ్మాయి ఏమన్నది, ఓ కుక్క సున్నం తీసుకొని పండితుడు. ఇక్కడ జనాలు ఏం తీసుకుంటారండి, ఇక్కడ ఒక పండితుని పట్టుకొని ఈ అమ్మాయి కుక్క అంటదా అని తీసుకుంటారు తప్పితే, ఇంతకుముందు ఈ పండితుడు తనను జ్యేష్ఠాదేవి అన్న తీసుకోరు. రావణాసుడు అమ్మవారిని ఎత్తుకురావడం అనేది తప్పు తీసుకుంటున్నారు కాబట్టి ఆంజనేయ స్వామి చేసిన విధ్వంసాన్ని ఎవరు విమర్శించట్లేదు అక్కడ. అటు హిందూ సంఘాలు ఉండొచ్చు, వాళ్ళు వీలైనా కూడా మమ్మల్ని అంటారా, మా యొక్క దేవతల్ని విమర్శిస్తున్నారని కొంతమంది అంటూ ఉంటారు. అది అర్థమయ్యో కాకుండా తెలియదు. ఇక్కడ తాను శ్రీరాముని బంటుగా వెళ్ళడం వల్ల ఎటువంటి పనులు చేసినా కూడా, లంకా నగరాన్ని దహనం చేసినా కూడా అదొక గొప్ప కార్యంగానే భావిస్తున్నాం. తర్వాత
ఒక వ్యక్తి ఇంటికి వస్తే ఆసనం వేయాలి, మన ధర్మం. ఆంజనేయ స్వామి పాపం అరెస్ట్ అయ్యేది ఇలాంటి తోటను ధ్వంసం చేయడం వల్ల, రాజుగారి కొత్త కొడుకును చంపడం వల్ల అరెస్ట్ అయ్యి వస్తాడన్నమాట. ఏది మన ఇంద్రజిత్తు అస్త్రం వేసి స్వామివారిని బంధించి, ఆంజనేయ స్వామి వారిని బంధించి. ఇక్కడ విమర్శ దేవతల మీద కాదు. విమర్శ ఏంటంటే మనం వెళ్ళిన సందర్భం బట్టి మనం చేసిన చేష్టలు గొప్ప కార్యాలుగా భావిస్తున్నారు ప్రజలు. కర్ణుడు కూడా ఆ రోజు మట్టిలో ఉన్నటువంటి నూనెను పిండడం వల్ల భూదేవి కోపం వస్తుంది. నా మట్టిలో నుండి పురుగుకు నూనెను లేకుండా చేస్తున్నామని భావించి కర్ణుడి శాపం పెడుతుంది. ఈ అమ్మాయికి నూనె తీసుకురాకపోతే వాళ్ళ అమ్మ పూరి వాళ్ళ కొడుతుంది. నూనె పోగొడతావా పిచ్చిదానా అని చెప్పేసి తిట్టి మా అమ్మ తిడుతుందని అమ్మాయి ఏడుస్తుంది. కొత్త నూనె తీసుకువస్తా అన్నా కూడా అమ్మాయి ఏడుస్తుంది చిన్నపిల్ల. తమ కర్ణుడు సహాయం చేద్దామని మట్టిని పెట్టడం, అమ్మాయి శాపం, భూదేవి శాపం పెట్టడం అంటే మంచి చేసినా కూడా చెడైంది. ఆంజనేయ స్వామి యొక్క సందర్భంలో ఎంత చెడు చేసినా మంచి అయింది. అదే మనం అగ్ని ప్రమాదం చేసినా, లేకుంటే మన రాముల వారిని విమర్శిస్తే చాలా తప్పంటాం. మనం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మన నిప్పులో దూకమంటే దూకుతుందా? ఇప్పుడు మన సంఘాల్లో లొల్లి పెడుతుంది. అమ్మాయిని ఇట్లా మీ నిప్పులో దూకమంటారండి అని అంటారు. పెళ్లి చేసుకున్నటువంటి భార్యను తీసుకుపోయి అడవుల్లో విడిచారా అన్న వారిని మనం పూజిస్తున్నాం. అలా తప్ప. ఇక్కడ మనం ఏంటంటే విమర్శ ఏంటంటే అటువంటి వారు మనం భగవంతుడు పూజిస్తున్నది ఆయన స్వామి భగవంతుడే, రాముల వారు, విష్ణుమూర్తి, అతను భగవంతుడు. ఇన్ని చేష్టలు చేసినా కూడా ధర్మం అనేటువంటి దాన్ని మనం అడ్డుగా తీసుకొని అతను మనం అవతార పురుషునిగా భావిస్తున్నాం. కరెక్టే. మనందరం వెళ్తూ అయోధ్యకు దర్శనం చేసుకుంటున్నాం. కరెక్ట్. కొన్ని కార్యాలు ఇక్కడ ప్రకృతి విరుద్ధంగా యుగ ధర్మం అంటూ ఉంటుంది. ఆ కాలంలో ధర్మానికి విలువ ఎక్కువ ఉండేది. భార్య నిప్పులో దూకమన్నా ధర్మమే, భార్యను అడవిలో విడిచడమన్నా ధర్మమే. కైకేయి సొంత బిడ్డ, రాముల వారిని ఎంతో ప్రేమగా పెంచింది కౌశల్యది అంటూ ఉంటాం, కానీ యాక్చువల్గా ప్రేమతో పెంచింది కైకేయి. ఎంతో ప్రేమ అన్నమాట. తానంటే అడవిలోకి వెళ్ళమని చెప్పింది. 14 వత్సరాలు అడవిలో వెళ్ళరమ్మన్నది కన్నతల్లి. అది కూడా మంచిగానే భావించాడు. ఎందుకంటే రావణాసును వధించాలంటే ఇటువంటి కండిషన్స్ కంపల్సరీ. అవతార విషయాలన్నిటి తర్వాత చర్చిద్దాం. ఎన్నో రకాల విషయాలు మాట్లాడాలి. ఇక్కడ చెప్పేది ఏంటంటే మనం సందర్భాన్ని బట్టి మనం ఎదుర్కోవాలి. ఒకరిని ఆట పట్టించడం అనేది కొంతవరకే మనం తీసుకోవాలి. కానీ ఇక్కడ పండితుడు అమ్మాయిని జ్యేష్ఠాదేవి అనడం తప్పు కాదు. ఆ అమ్మాయి పనిలేక కూర్చుంది, అందమైన అమ్మాయి, ఎందుకు ఖాళీ కూర్చున్నావు అమ్మ, సరదాగా అన్నాడు. ఈ సందర్భంలో ఈ పండితుని కుక్క అనడం కూడా తప్పు కాదు. సో కాబట్టి మనం ఒకరిని విమర్శించేటప్పుడు ఆ వ్యక్తి విమర్శ అనేది స్వామి కార్యం. స్వామి కార్యం కోసం ఎంత పనైనా చేయవచ్చును అనేది ధర్మం. ఆంజనేయ స్వామి రాముల వారి బంటుగా వచ్చి సీతమ్మవారి జాడను పట్టుకోవడానికి ఎవరు కూడా ఆంజనేయ స్వామిలాగా నిస్వార్థంగా చేసేటువంటి సేవకులు లేరు. ఉద్యోగస్తులు కూడా కంపెనీల మీద ప్రేమతో చేయడం లేదు, డబ్బు కోసము, కీర్తి కోసము చేస్తున్నారు. ఎవరు కూడా నేను 14 గంటలు 15 గంటలు పనిచేస్తాను అంటే దాన్ని సీరియస్గా తీసుకొని ఎందుకు పనిచేయాలి అడుగుతున్నారు తప్పితే నా కంపెనీ కోసం, మా కంపెనీ ఇచ్చే పైసలు, డబ్బులు, నా భార్యాపిల్లల కోసం, నా తల్లిదండ్రుల కోసం, నా దేశానికి పన్నుగట్టడం కోసం చేస్తున్నాను అని ఎవరు భావించడం లేదు. తక్కువ పని చేయాలి, ఎక్కువ సంపాదించాలి అనే ఆలోచన ఎవరికి లేదు. అప్పటిలాగా మనం ఎవరూ గడ్డపారతో తవ్వడం లేదు, మట్టి మోయడం లేదు, కఠిన పని చేయడం లేదు. కఠిన పని చేసేవాళ్ళు కఠినమైన పని చేసి ఓటీ తీసుకొని సుఖపడ్డారు కూడా. ఇప్పుడు చాలామంది 2 షిఫ్ట్లు చేస్తున్నాం, 3 షిఫ్ట్లు చేస్తున్నాం. ఆర్టీసీ వాళ్ళు ఉంటారు పాపం, డ్రైవర్లు ఉంటారు పాపం. వారు బెంగళూరు నుంచి హైదరాబాద్ డ్యూటీ ఉంటుంది. ఒక్కోసారి 4 గంటలు ఎక్కువైతే పాపం డబుల్ డ్యూటీ చేస్తారు. దాన్ని వారు సీరియస్గా భావించడం లేదు. డబుల్ డ్యూటీ చేసి డబ్బులు తీసుకుంటున్నారు. ఎవరు కూడా యాజమాన్యం విమర్శించడం లేదు. కానీ ఐటీలో కొంతమంది ఎక్కువ ప్రెషర్ తీసుకుంటున్నామని, కొంతమంది ప్రెషర్ తీసుకుంటారు. చాలామంది వీడియోలు చూస్తున్నారు, ఫేస్బుక్ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ నేను ఐటీ చేసే వాళ్ళను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ విమర్శించడం లేదు. దాన్ని మీరు ఎంజాయ్ చేయండి, పనిని ఎంజాయ్ చేయండి. ఈ తరం వాళ్ళకి ఏం జరిగిందంటే 80s కిడ్స్, 90s కిడ్స్, 70s కిడ్స్ అనే ఒక కాన్సెప్ట్. 1990 వరకు ఏంటంటే పనిని దైవంగా భావించాం. ఈ 1990 తర్వాత పుట్టిన వ్యక్తులు ఏంటంటే పని చేయడం అనేది ఒక శాపంగా భావిస్తున్నారు. ఏదో 8 గంటలే పని చేయడానికి పుట్టినట్టుగా, మా అమ్మా నాన్న నాకు ఎందుకు ఆస్తిపాస్తి ఇవ్వనట్టుగా,
పిల్లలు కూడా మా తోటి స్నేహితులకు వాళ్ళ అమ్మ నాన్న చాలా కొనిస్తున్నారు, నాకు ఎందుకు కొనిచ్చట్లేదు అని చెప్పేసి అది తరతరాలుగా ఈ తరంలో ఉన్నటువంటి ఒక గ్యాప్గా భావించవచ్చు. మిగతా విషయాలు మనం వచ్చే భాగంలో చర్చిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.